Hi, today I will explain the trigonometrical chapter optional exercise. Prove that sin theta minus cos theta plus 1 by sin theta plus cos theta minus 1 is equal to 1 plus sec theta minus tan theta. Use the identity secant square theta is equal to 1 plus tan square theta అనే దాన్ని వాడుకున్నాడు ఐడెంటిటీ. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ LHS అనేది తీసుకున్నాం. LHS ఏమి ఇచ్చిండు, sin theta minus cos theta plus 1 divided by sin theta plus cos theta minus 1. ఓకేనా, మనకు ఆన్సర్ ఏంటిది, secant theta minus tan theta. మన యొక్క టార్గెట్ ఏంటి, LHS తీసుకుని RHS వైపు ప్రూవ్ చేస్తూ వెళ్ళిపోవాలి. ఇక్కడ tan అనేది రావాలి, tan అనేది రావాలంటే sin బై కాస్ ఉంటేనే వచ్చేస్తుంది. కాబట్టి మొత్తాన్ని డివైడెడ్ బై కాస్ చేసేస్తే ఏమైపోతుంది, tan అనేది వచ్చేస్తుంది. దెన్ దిస్ ఇంప్లైస్ sin theta minus cos theta plus 1 divided by cos theta whole divided by మళ్ళీ ఏంది sin theta plus cos theta minus 1 divided by cos theta. ఓకే, వచ్చేసింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ చూడండి, ఈ స్టెప్ తేడా ఏంటిది అంటే డివైడెడ్ బై కాస్ theta రాసేసుకున్నాం న్యూమరేటర్లో డినామినేటర్లో ఇచ్చినటువంటి దానికి. ఎందుకు కాస్ theta క్యాన్సల్ చేస్తే మళ్ళీ సేమ్ యాజ్గా పై స్టెప్ అనేది వస్తుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్లో ఎప్పటికైనా ఒక ఫండమెంటల్ ఫార్ములా ఉంటుంది. పై స్టెప్ నుంచి కింది స్టెప్లోకి వచ్చేటప్పుడు ఏ మాత్రం పై స్టెప్ చేంజ్ కాకుండా ఉంటూ రావాలి. కాబట్టి ఇక్కడ కాస్ theta క్యాన్సల్ చేస్తే సేమ్ పై స్టెప్ వచ్చేస్తుంది, కాబట్టి చేంజ్ కాదు. కాబట్టి ఇక్కడ ఈ కాస్ thetaను నేనేం చేస్తున్నా అంటే sin theta బై కాస్ theta మైనస్ cos theta by cos theta ప్లస్ 1 by cos theta రాసేసిన. ఎందుకు ఈ cos theta sin theta by cos theta మైనస్ cos theta by cos theta ప్లస్ 1 by cos theta రాసుకోవచ్చు. ఎందుకంటే ఈ cos theta అనేది ఈ మూడింటికి సంబంధించిన అంశం కాబట్టి. ఒకవేళ సపోజ్ a ప్లస్ b ప్లస్ c బై d ఉందనుకోండి, దీన్ని a బై d ప్లస్ b బై d ప్లస్ c బై d అని రాసుకోవచ్చు. ఎందుకు మళ్ళీ డీని ఎల్సిఎం చేస్తే మళ్ళీ a ప్లస్ b ప్లస్ c నే వచ్చేస్తుంది. కాబట్టి సేమ్ అదే విధంగా ఈ విధంగా మనం ఇక్కడ రాసేసుకున్నాం. ఆ తర్వాత డివైడెడ్ బై సేమ్ ఇదే విధంగా sin theta బై cos theta, ఇక్కడ ఏముంది ప్లస్ cos theta బై cos theta, ఇక్కడ ఏముంది మైనస్ 1 బై cos theta. సేమ్ ఇదే రాసుకున్నాం, sin theta బై cos theta ప్లస్ cos theta బై cos theta మైనస్ 1 బై cos theta అని రాసుకున్నాం. ఇక్కడ ఈ స్టెప్ నుంచి మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ స్టెప్లోకి వచ్చి sin బై cos అంటే ఇది tan వాల్యూ కాబట్టి దీన్ని ఏం చేసినాం, tan theta మైనస్ cos theta బై cos theta అంటే 1 ప్లస్ 1 బై cos అంటే cos యొక్క రెసిప్రోకల్ వచ్చేసి secant కాబట్టి secant theta sec theta బై దీని sin బై cos అంటే tan theta ప్లస్ 1 మైనస్ cos యొక్క రెసిప్రోకల్ sec theta కాబట్టి sec theta రాసేసాం. ఓకే, కాస్తంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ప్రాబ్లం అంతా వచ్చేస్తుంది. దెన్ దిస్ ఇంప్లైస్ ఇప్పుడు tan sec కు సంబంధించినవి అన్ని వన్ సైడ్ రాసేసుకుందాం. tan theta ప్లస్ sec theta మైనస్ 1. ఓకేనా, tan theta ఈ ప్లస్ sec theta వచ్చేసరికి మైనస్ 1 అక్కడ అంటే ప్లేసెస్ చేంజ్ చేసినాం అంతే, ఏమీ లేదు ఇక్కడ, ఏ మాత్రం చేంజ్ లేకుండా బై tan theta మైనస్ sec theta ప్లస్ 1, tan theta మైనస్ sec theta ప్లస్ 1. ఇక్కడ మనకు యూస్ ద ఐడెంటిటీ అని ఇచ్చింది, sec square theta is equal to 1 ప్లస్ tan square theta. అంటే ఈ ఐడెంటిటీని యూజ్ చేస్తే sec square theta మైనస్ tan square theta is equal to 1 అవుతుంది. ఈ ప్లస్ tan square theta ఇటు వచ్చేస్తే మైనస్ tan square theta is equal to 1 అక్కడనే ఉంచేసినాం. ఓకేనా, కాబట్టి 1 ప్లేస్లో నేను ఏం చేస్తున్నాను అంటే sec square theta మైనస్ tan square theta అని రాస్తున్నాను. ఓకేనా, సేమ్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్లోకి నేను మారేటప్పుడు tan theta ప్లస్ sec theta సేమ్ ఇట్లనే ఉంచేసి మైనస్ 1 అన్న ప్లేస్లో నేను ఏం చేస్తున్నా అంటే secant square theta మైనస్ tan square theta రాస్తున్నా. ఎందుకు రాసుకోవచ్చు ఇది,
ఎందుకు 1 ప్లస్లో సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈక్వల్ టు 1 కాబట్టి అక్కడ అంతకి ఇదైతే మీరేం చేయండి, ఇక్కడ సిన్స్ అని పెట్టేసి సిన్స్ అక్కడ పక్కన పెట్టండి. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా, 1 కాబట్టి ఈ 1 ప్లేస్లో నేను అక్కడ రాసేసుకున్నా. బై డినామినేటర్ మాత్రం సేమ్ అదే విధంగా రాస్తున్నా. tan థీటా మైనస్ sec థీటా ప్లస్ 1 రాసేసిన. ఓకేనా, అర్థం చేసుకోండి. ఈ స్టెప్కు తేడా ఏంటంటే tan థీటా ప్లస్ sec థీటా అంటే tan థీటా ప్లస్ sec థీటా రాసిన. మైనస్ 1 ప్లేస్లో మాత్రమే నేను ఏంది ఐడెంటిటీని యూజ్ చేసుకున్నా. ఎందుకు ఆయన ఇచ్చేసింది ఆల్రెడీ, ఇవ్వకపోయినా కూడా మనం ఈ ఐడెంటిటీని గుర్తుంచుకొని రాసుకోవాలి. సెకండ్ స్క్వేర్ టీటా మైనస్ tan స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1 కాబట్టి 1 ప్లస్లో నేను ఈ విధంగా రాసిన. డినామినేటర్ని ఆ విధంగానే ఉంచేసిన. ఓకేనా, ఎందుకు ఈ విధంగా 1 ప్లస్ రాసుకోవచ్చు, మనకు ప్రాబ్లం అనేది రావాలి కాబట్టి ఆర్హెచ్ఎస్ అనేది మనం సాల్వ్ చేయాలి కాబట్టి మనం ఈ విధంగా చేసుకుంటూ వెళ్తున్నాం. ఓకేనా, మన టార్గెట్ ఎప్పుడు 1/sec థీటా మైనస్ tan థీటా అనే టార్గెట్ని గుర్తుంచుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నాం. దెన్ దిస్ ఇంప్లైస్ ఇప్పుడు ఏమైపోతుంది, tan థీటా ప్లస్ sec థీటా మైనస్ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అని నేను రాస్తున్నా అంటే ఇక్కడ సెకండ్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సెకండ్ థీటా మైనస్ tan థీటా అని రాస్తున్నా. ఎందుకు ఈ విధంగా రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి సిన్స్ ఇక్కడ మీరు రాసుకోండి ఏ స్క్వేర్ సిన్స్ ఇక్కడ ఏంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కాబట్టి అంతేనా. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి, ఏ ఇస్ ఈక్వల్ టు సిక్స్ స్క్వేర్ థీటా sec థీటా, బి ఇస్ ఈక్వల్ tan థీటా. అప్పుడు sec థీటా ప్లస్ tan థీటా sec థీటా మైనస్ tan థీటా రాసుకోవచ్చు. sec థీటా మైనస్ tan థీటా అని రాసుకోవచ్చు. డివైడెడ్ బై సేమ్ tan థీటా మైనస్ sec థీటా ప్లస్ 1. దెన్ దిస్ ఇంప్లైస్ ఈ స్టెప్ నుంచి ఈ స్టెప్లోకి మారేటప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి మారేటప్పుడు tan థీటా ప్లస్ sec థీటా tan థీటా ప్లస్ sec థీటా అనేది రెండిట్లో కామన్ ఉంది. అంటే sec థీటా ప్లస్ tan థీటా అయినా tan థీటా ప్లస్ sec థీటా అయినా ఒకటే కాబట్టి ఈ రెండిట్లో ఇది కామన్ ఉంది కాబట్టి ఇప్పుడు నేనేం చేసిన tan థీటా ప్లస్ sec థీటాను కామన్ తీసేసిన. కామన్ తీసేసి ఇక్కడ ఏముంది 1 ఉంది మైనస్ ఇక్కడ ఏముంది sec థీటా మైనస్ tan థీటా ఉంది ప్లస్ tan థీటా తీసిన sec థీటా మైనస్ tan థీటా ఇక్కడ ఉంది బై ఏమైపోతుంది సేమ్ ఇదే tan థీటా మైనస్ sec థీటా ప్లస్ 1. ఓకేనా, ఇప్పుడు దెన్ దిస్ ఇంప్లైస్ ఇప్పుడు చూడండి ఇది ఒకటే ఈక్వల్. అది ఇలాగ మళ్ళీ ఒకసారి ఈ స్టెప్లో నీకు క్లియర్గా చెప్పేస్తా. tan థీటా ప్లస్ sec థీటా ఇంటూ 1 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ sec థీటా బ్రాకెట్ ఓపెన్ చేసాం కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ tan థీటా. ఓకేనా, డివైడెడ్ బై tan థీటా మైనస్ sec థీటా ప్లస్ 1. ఓకేనా, ప్లస్ tan థీటా మైనస్ sec థీటా ప్లస్ 1. Get cancer. Then this implies ఈ స్టెప్ నుంచి మనకి ఇక్కడ వచ్చింది ఏంది tan థీటా ప్లస్ sec థీటా. ఓకేనా, దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకేనా, దీని ఈక్వల్ టు ఇది అవుతుంది. అది ఏ విధంగా అవుతుంది మళ్ళీ ఒక స్టెప్లో చూపిస్తున్నా చూడండి. ఇక్కడ మనకు ఆల్రెడీ సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఇస్ ఈక్వల్ టు 1 ఇచ్చేసిండు. ఓకేనా, సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అంటే ఇది సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అంటే ఇది సెకండ్ థీటా ప్లస్ tan థీటా ఇంటూ సెకండ్ థీటా మైనస్ tan థీటా. ఓకేనా, దీన్ని కాస్తంత బాగా అర్థం చేసుకోండి. సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా అంటే సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా is equal to 1. Then this implies secant theta plus tan theta into secant theta minus tan theta is equal to 1. Why?
a square minus b square is equal to 1. A square minus b square is equal to a plus b into a minus b కాబట్టి sec square theta minus tan square theta is equal to 1 అంటే sec theta plus tan theta is equal sec theta plus tan theta into sec theta minus tan theta is equal to 1. Then sec theta plus tan theta is equal sec theta plus tan theta is equal to 1 by ఇది దీన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి అడగకపోతే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది sec theta minus tan theta ఓకేనా sec theta plus tan theta అంటే tan theta plus sec theta is equal to 1 by sec theta minus tan theta 1 by sec theta minus tan theta this is the RHS ఓకేనా మనం ఈ ఐడెంటిటీని యూజ్ చేసుకొని sec square theta minus tan square theta is equal to 1 కాబట్టి ఆన్సర్ వచ్చేసి tan theta plus sec theta అంటేనే 1 by sec theta minus tan theta ఓకే అది ఎట్లా అంటే sec square theta minus tan square theta is equal to 1 దీన్ని a square minus b square ఫార్ములాలో ఉంది కాబట్టి ఆల్రెడీ మనం ఇక్కడ కూడా రాసేసినాం కాబట్టి sec theta plus tan theta sec theta minus tan theta is equal to 1 then sec theta plus tan theta is equal to దీన్ని మల్టిప్లై చేస్తుంది కాబట్టి is equal to అవతల లేకపోతే 1 by ఇది డివైడ్ చేస్తుంది sec theta minus tan theta sec theta plus tan theta is equal to 1 by sec theta minus tan theta అంటే tan theta plus sec theta అంటే అర్థమైంది 1 by sec theta minus tan theta అంటే LHS is equal to RHS మనం ఇది తీసుకుంటే ఏమొచ్చింది మనకి ఇప్పుడు RHS వచ్చేసింది అర్థమైందా tan theta plus sec theta అంటేనే 1 by sec theta minus tan theta ఈ రెండు ఈక్వల్ వాల్యూస్ ఇదైనా ఈక్వల్ అంటే దీని ప్లేస్ లో మనం ఇది రాసుకోవచ్చు దట్స్ వై RHS is there okay therefore LHS is equal to RHS okay is it clear ఏమైనా డౌట్ ఉందా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్ లో చేయండి ఓకే is it clear I will go to the next problem